ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బోరింగ్ బిజినెస్ చాలా సింపుల్ కదా, అయినా సరే 99% పీపుల్ కాంప్లికేటెడ్ వైపే వెళ్తున్నారు. సో బేసికల్ బోరింగ్ బిజినెస్ అంటే సింపుల్ బిజినెస్ అంటే సొసైటీకి అవసరమైన సింపుల్ బిజినెస్ మోడల్స్ అండ్ ఎనిబడి కెన్ స్టార్ట్ అట్ అనమాట, ఎనిబడి కెన్ స్కేల్ అప్ అనమాట. వాటిని మనం బోరింగ్ బిజినెస్ అంటారు. ఎగ్జాంపుల్ లాండ్రీ. ప్రతి ఒక్కరికి లాండ్రీ కావాలి. ఇప్పుడు ఇవాళ రేపట్లో చాలా బిజీ లైఫ్ స్టైల్ ఏంటంటే ఇమీడియట్లీగా లాండ్రీ చేయాలంటే కుదరపోవచ్చు. సో సింపుల్గా కేజీకి 30-40 రూపీస్ తీసుకుంటారు. ఓకే, ఒక చిన్న మిషన్ కొనుక్కొని ఒక చిన్న రోడ్డు పక్కన ఉంటే చాలు, ఆటోమేటిక్గా బ్యాచిలర్స్ ఎక్కువ ఉన్న చోట మిషన్ తగిలిసి పెట్టామనుకుంటే వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. అది సింప్లిఫైగా. రెండోది టీ సెంటర్స్. ఒక మంచి జంక్షన్లో కనుక టీ షాప్ లాంటివి ఉన్నాయనుకోండి, షాప్ ఓపెన్ చేస్తారు, 24/7 వస్తూనే ఉంటారు. ఈ కాలేజ్ బోరింగ్ బిజినెస్. అండ్ పార్కింగ్ లాట్స్, ఎక్కడన్నా మనం ఆక్షన్ చేసి తీసుకున్నాం అనుకోండి, కార్ పార్కింగ్, ఇట్స్ రెగ్యులర్ బోరింగ్ బిజినెస్, మనీ వస్తూనే ఉంటాయి అనమాట అదే పనిగా. అలాగే కార్ వాషింగ్, ప్రతి ఒక్కళ్ళకి కార్ వాషింగ్ నీడ్ కావాలి. ఇలాంటి ఏంటంటే సింపుల్ బిజినెస్ మోడల్ అన్నమాట, సింపుల్ బిజినెస్ మోడల్స్ ఇవన్నీ కూడా. అలాగే ప్యాకర్స్ అండ్ మూవర్స్, ఏదైనా సిటీ మూవ్ బయటకు పోవాలంటే ఇవన్నీ. అలాగే వేర్ హౌసెస్, ఇవన్నీ అనమాట. ఇవేంటంటే చాలా సింపుల్, ఎనీబడి కెన్ మేనేజ్ అనమాట. ఇట్స్ బట్ బోరింగ్ కాబట్టి జనాలు ఎక్కువ మంది ఏంటంటే బిజినెస్ అనగానే అదొక కాంప్లికేటెడ్ థింక్ చేస్తుంటారు, ఏదో టెక్నాలజీ అది తేవాలి ఇది తేవాలని. బట్ ఇవి చాలా ఈజీ అనమాట మేనేజ్ చేయటం, ఎందుకంటే సింప్లిఫై సింపుల్ అనమాట. ఏదైనా ఇంపార్టెంట్ జంక్షన్ లో కనుక మనకి ఇల్లు ఉందనుకోండి, ఇప్పుడు ఈవెన్ వెండర్ ఏటీఎం మిషన్స్ కి రెంట్కి ఇచ్చినా సరే మన డబ్బులు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న గదులు కట్టేసే ఏటీఎం వాటికి ఇచ్చిన, అలాగే ఏదన్నా ఆటోమేటిక్ టెల్లరీ మిషన్ అది ఆటైపోతే వాటికి ఇచ్చినా వస్తూ ఉంటాయి అనమాట అవి. అలాగే కన్సల్టెంట్స్ చిన్న చిన్న రూమ్ లాగా ఇచ్చినా సరే వస్తూ ఉంటాయి. అందుకని మనం లైఫ్లో మోస్ట్ కాంప్లికేటెడ్ బిజినెస్ మోడల్కి వెళ్ళే బదులు ఇలాంటి రికరింగ్ జరిగే బిజినెస్ జరిగే వాటిని తీసుకోవటం వల్ల ఏంటంటే లైఫ్ స్మూత్గా ఉంటుంది. అంటే చాలా మంది మనీ మేకింగ్ రహస్యం కూడా అదే యాక్చువల్గా. పొద్దున పోయి షాప్ ఓపెన్ చేసి కూర్చొని ఈవినింగ్ కల్లా 10,000-20,000 తీసుకుని వెళ్ళిపోతుంటారు. నో టెన్షన్, నో హెడేక్స్, నో బాస్, రిలాక్స్ గా ఉంటుంది. అవి ఒరిజినల్ మోడల్స్ అనమాట. సో దట్స్ కైండ్ ఆఫ్ గుడ్ బిజినెస్ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ జనాలు ఏంటంటే అంత సింప్లిఫై గా ఉండే సర్కిల్ లైక్ చేయరు. ఏదో జాబ్లు అయితే ఎక్కువ వస్తుంది అన్నట్టు దూరంగా వెళ్తా ఉంటారు, అంటే కాంప్లికేటెడ్ రకాల థింగ్స్ చేస్తూ ఉంటారు. బట్ దీస్ ఆర్ గుడ్ బిజినెస్ మోడల్స్. 99% వాళ్ళు కాంప్లికేటెడ్ వైపు వెళ్తున్నారంటే సార్, జనాలకి ఏంటంటే ఈగో సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. నిజానికి అది మనీ స్మూత్ గా వస్తుందా లేదా వాళ్ళు చూసుకోరు అవి అలాంటి విషయాలు. ఛాలెంజింగ్ రోల్స్ కావాలనుకుంటారు. ఇందులో ఛాలెంజింగ్ ఏముంది చెప్పండి. ఇప్పుడు టీ కొట్టుంది అనుకోండి, ఇప్పుడు కౌంటర్ వైపు కూర్చుంటాను, జనాలు బాగున్న చోట అది. షాప్ ఓపెన్ చేస్తే పనులు పని చేస్తూ ఉంటారు, నేను జస్ట్ పనులు మేనేజ్ చేయడం అంతే కదా. బట్ ఇట్స్ బోరింగ్ ఓ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికల్లా. అందుకని ఖాళీ కూర్చోలేక ఇలాంటిది కాదని చెప్పేసి ఇంకేదో బియ్యం చేయాలని ట్రై చేస్తారు. అంటే కాంప్లికేటెడ్ అయిపోయి ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఒక నార్మల్ బిజినెస్ ని కంటిన్యూస్ కొంటూ అంత ఈజీ కాదు. చాలా మంది ఎంప్లాయీస్ ఎందుకు రిజైన్ చేస్తారు అంటే ఒక స్టేజ్కి వస్తే వాళ్ళకి బోర్ కొట్టేసేది, ఇంకా సేమ్ పని చేయబుద్ధి కాదనమాట. అండ్ వాళ్ళ రెసిగ్నేషన్లో కూర్చుంటారు. అంటే డిఫరెన్షియేషన్ ఏముంటుంది సార్? బోరింగ్ బిజినెస్ లో కూడా మీరు చెప్తున్నారు కదా, మార్నింగ్ తీసి ఈవినింగ్ వరకు ఉన్న 10,000 వేసుకుని వెళ్తారు బ్యాగ్ లో అంటున్నారు కదా, అంటే హై రిటర్న్స్ ఎక్కువ వస్తాయనా కాంప్లికేటెడ్ వైపు వెళ్ళడానికి కారణం? నేను చెప్పాను కదా, ఛాలెంజింగ్ రోల్ కావాలి ప్రతి ఒక్కరికి. ఎవరికి వాళ్ళకి ఏంటంటే నేనంటూ ప్రూవ్ చేసుకోవాలి అని ఛాలెంజింగ్ రోల్ తీసుకోవాలని అనుకుంటారు. దాంతో కాంప్లికేటెడ్ గా వెళ్తా ఉంటారు. ఈ ట్రెడిషనల్ బిజినెస్ అన్ని కూడా లేదు, వాళ్ళ ఫాదర్స్ కి లేదా ఎవరికో ఇన్ఎఫిషియన్సీ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోతుంటారు వీళ్ళు. బట్ ఏంటంటే దోస్ ఆర్ వెరీ గుడ్ బిజినెస్ మోడల్స్. ఓకే, సినిమా థియేటర్స్ ఏముంది, ఎక్కడన్నా మంచి సెంటర్ లో ఉంటే రెంట్కి ఇచ్చిన వస్తూనే ఉంటాయి అవి నిరంతరం, జస్ట్ వెళ్ళి కలెక్ట్ చేసుకొని రావటమే. ఇప్పుడు పారడైజ్ సర్కిల్ లో చూడండి, చిన్న చిన్న బిజినెస్ రోడ్డు పక్కన ఉంటాయి, వస్తూనే ఉంటాయి అవి నిరంతరం, తరతరాలు వస్తూనే ఉంటాయి. ఏం చేసే పని లేదు, వెళ్ళి కలెక్ట్ చేసుకొని రావటమే. ఈవెన్ రెంటల్ కూడా మంచి లొకేషన్ లో ఉన్న రెంటల్ ఇన్కమ్ కూడా నిరంతరం తరతరాలు వస్తూనే ఉంటాయి అవన్నీ. అందుకని కాఫీ షాప్స్ కావచ్చు, ఓకే, అంటే పవర్ బుకే టారెస్ కావచ్చు, పార్కింగ్ లాట్స్ కావచ్చు, వేర్ హౌస్లు కావచ్చు, ఆటోమేటిక్ మిషన్ రెంట్కి ఇచ్చే కావచ్చు, క్యాటరింగ్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే పక్క బోరింగ్ బిజినెసెస్ బట్ టూ గుడ్ బిజినెస్ మోడల్స్, అందులో డౌట్ లేదు. అంటే జనాలు అనవసరంగా వాటిని ఓవర్లుక్ చేస్తున్నారు కానీ
బట్ అదర్వైజ్ సటర్నిటీ ఉన్న బిజినెస్ మోడల్స్ అనమాట. సొసైటీ ఉన్నంత కాలం అవి ఉంటాయి. రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి. యా, ఇట్స్ టూ గుడ్ రిటర్న్స్. రిటర్న్స్ లేకుండా వాళ్ళు దాన్ని ఎక్స్పాండ్ చేయరు, ఉండలేరు కదా. ఇక్కడ కాంప్లికేటెడ్ అన్నారు కదా సార్, ఒక 2-3 కాంప్లికేటెడ్ బిజినెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంప్లికేట్, ఇప్పుడు యూట్యూబ్ లో ఫ్రీగా మనీ వస్తుందని చెప్పి దీనిలో వెళ్ళారు అనుకోండి, దీనికి బ్యాక్గ్రౌండ్ టీమ్ పెద్దది మెయింటైన్ చేస్తా ఉండాలి, అండ్ సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేస్తా ఉండాలి, అండ్ చాలా మంది కోఆర్డినేట్ చేస్తా ఉండాలి, కంటెంట్ కావాలి, కంటెంట్ జనరేషన్ నిరంతరం చేస్తా ఉండాలి, కాంపిటీషన్ కి వ్యూవర్స్ నిరంతరం, గూగుల్ పాలసీలు నిరంతరం మారిపోతా ఉంటాయి, యాడ్సెన్స్ ఇన్కమ్ రావడం రూల్ ఏం లేదు. ఎవరో 2-3 సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయని చెప్పేసి 100 కొద్ది బిగిన్ చేస్తారు, అందులో 80% రూపాయి కూడా రాదు, మధ్యలోనే స్టక్ అయిపోయి మొత్తం ఎఫర్ట్స్ అని వేస్ట్ అయిపోతాయి. వాళ్ళకి మేబీ వాళ్ళకి కనుక ఆల్రెడీ ఆ బిజినెస్ ఉంటే పర్వాలేదు. నేను ఏంటంటే టీ కాఫీ షాప్లు ఉంటే పర్వాలేదు, నేను లేని గురించి మాట్లాడలేదు, ఉన్న కూడా వాటిని వదిలి రావాల్సిన అవసరం లేదంటున్నాను. అందులో కూర్చుంటే షాప్ లోనే వచ్చేస్తున్నాయి కదా అమౌంట్. అట్లా కన్సల్టెంట్ కావచ్చు, చాలా ఉన్నాయి సొసైటీలో, చాలా బిజినెస్ మోడల్స్ అన్ని కూడా లేదు, కన్సిస్టెన్సీగా ఉంటాయి, కాకపోతే స్కేలబుల్ చేయలేవు దాన్ని. బట్ ఇట్స్ ఓకే, నేను షాప్ ఓపెన్ చేసి నాకు మనీ వస్తా ఉంటాయి, లైఫ్ స్మూత్ నడుపుతా ఉంటాయి. చాలా మంది ఫుడ్ బిజినెస్ చూడండి, ఎవర్-గ్రీన్ పెద్ద పెద్ద హోటల్స్, ఒకసారి బ్రాండింగ్ వస్తే చాలండి, కొన్ని డెకేడ్స్ కంటిన్యూ అవుతాయి. బ్రాండింగ్ బట్టి చాలు, మంచి బ్రాండ్ అంతే. కాలేజ్ బోరింగ్ బిజినెస్ లో బయట ఫాల్ట్, అది ఛాలెంజింగ్ రోల్స్ ఏం లేవు దాంట్లో, అంటే గవర్నమెంటల్ హరాస్మెంట్స్ ఏమి ఉండవు, సింపుల్ బిజినెస్ మోడల్ బాగుంటుంది. రిటర్న్స్ కూడా బాగానే వస్తాయి. మరి ఎందుకు సార్ బోరింగ్ బిజినెస్ అని ఎందుకు పెట్టారు దానికి? అంటే సేమ్ బిజినెస్ పదే అంటే ఇక్కడ క్రియేటివ్ వర్క్ లేదు, ఇంకా సేమ్ పని పదే నువ్వు చేస్తా ఉంటావు. సో ఇట్ ఈస్ కాలేజే మార్నింగ్ రావడం, ఈవినింగ్ వెళ్ళడం. మరి నువ్వు అందులో ఛాలెంజింగ్ రోల్ ఏం చెప్పండి, ఎవరు కూర్చున్నా వర్కౌట్ అవుద్ది కదా అది. నాకు ఒక ఇంపార్టెంట్ ఏరియాలో ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది అనుకోండి, 1వ తారీఖులో రెంట్లో చేసుకుంటాను, చేసిన పని ఏం లేదు, బట్ ఇట్స్ బోరింగ్ ఎప్పుడు అదే పని, కొత్త పని ఏం చేయడానికి చెప్పండి. అట్లాంటి అనమాట. కాఫీ షాప్స్ ఉన్నా, ల్యాండ్ హౌస్ ఉంది, చేసేది ఏముంది, పనులు ఉంటారు, మిషన్స్ ఉంటాయి, ఎవరో ఒక బ్యాచెస్ చేసిపోతా ఉంటారు, మనీ వస్తూ ఉంటది. అలాగే కార్ పార్కింగ్ ఏముంటుంది దాంట్లో, ఎప్పుడు వాళ్ళే పడతా ఉంటారు, బయట కూడా రానివ్వరు. అలాగే ఈ బ్రాండ్ షాప్ టైప్ అవి కూడా ఆ టైప్ అనమాట. వీటన్నిటిని అంటే ఒకే మినిమం గ్యారెంటీ లాగా ఉండే బిజినెస్ మోడల్ ఏదైనా సరే, క్రియేటివ్ వర్క్ లేకుండా ఉంటే వాటిని బోరింగ్ బిజినెస్ అనుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ పాపులర్ యాక్చువల్ గా. మనం టెన్షన్ తీసుకోకుండా లైఫ్ ని స్మూత్ గా గడపచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.